ఏమైంది సార్? ఏమైంది సార్? అక్రమంగా టీ స్టాల్ పర్మిషన్ తీసుకొని దీంట్లో అక్రమంగా మద్యం పోసారు. ఆల్రెడీ చెప్పడం జరిగింది, వాటికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అతను స్టిల్ ఐడియా ఉంది మద్యం అమ్ముతుంటే, అక్రమంగా మద్యం అమ్ముతుంటే కేసు చేయడం జరిగింది. కేసు చేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఆ యొక్క టీ షాప్ నడుపుతున్నందుకు గాను, అంటే ట్రేడ్ లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మేము కమిషనర్ గారికి లెటర్ అడ్రస్ చేయడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు చేసి ఒక షాప్ని సీజ్ చేస్తాము. ట్రేడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిలా? చెప్పరా? హెచ్డి ఫుటేజ్ కావాలా? ఫుటేజ్ ఇంకా ఇప్పటివరకు ఏమేమి చేసినామన్నది కావాలి. రెవెన్యూ జనరేషన్ ఎంత అయింది, ఎంత క్వాంటిటీ అయింది. సార్ మొత్తం మీద సిద్దిపేటలో సీజింగ్ పర్వం మొదలైనట్టుంది. మద్యం విక్రయం అనేంటేనే భయపడేలా అక్రమ మద్యం అనగానే సీజింగ్ అనే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా నిన్న గాయత్రి దాబా సీజ్ చేయడం, ఇవాళ టీ స్టాల్ పేరు మీద ఒక దాన్ని సీజ్ చేయడం, సిద్దిపేటలో ఇటు మున్సిపల్ శాఖ అండ్ పోలీస్ శాఖ ఇద్దరు ఏకకాలంలో దాడులు నిర్వహించి సీజ్ చేయడానికైతే అస్సలు వెనకాడట్లేదు. వాస్తవంగా నిన్న మొన్నటి వరకు సిపి వచ్చినాక డ్రంక్ అండ్ డ్రైవ్ అనే వాళ్ళు భయపడుతున్నారు. ఈరోజు మద్యం అమ్ముదాము అక్రమంగా అంటే భయపడే పరిస్థితి వచ్చింది.